హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ క్లాసిక్స్. ఈరోజు మన ఛానల్లో జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఇష్టమైనటువంటి అటుకులతో లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాం. రెసిపీలోకి వెళ్లే ముందు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. వీడియో పూర్తిగా చూడండి. వీడియో చూసిన తర్వాత అందరికీ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా. అటుకుల లడ్డూలు తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా గట్టి అటుకుల్ని మనం తీసుకోవాలి. 1 కప్పు అటుకుల్ని నెయ్యి కానీ నూనె కానీ ఏమీ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అటుకులు కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి అటుకులు స్లైట్గా కలర్ చేంజ్ అయినాయి కదా. సో ఇప్పుడు అటుకులు బాగా మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినట్లే 3 to 4 minutes పాటు మనము అటుకుల్ని ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అటుకులు వేగిపోయాయి కాబట్టి వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనిచ్చుకోవాలి. మిక్సీలో ఇలా వేడి మీద మాత్రం వేయకూడదు. చల్లారనిచ్చి మిక్సీలో వేసి రఫ్ గ్రైండింగ్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా రవ్వలాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఇక్కడ అటుకులు రెడీ అయిపోయినాయి. వీటిని మనం చల్లారనిచ్చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ కాజు కిస్మిస్ కూడా రోస్ట్ అయిపోయింది. వీటిని కూడా మనము ఇంకొక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు లడ్డు కట్టుకోవడానికి అనువుగా మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి కదా. ఈ నెయ్యిని కూడా మనం కరగబెట్టి సిద్ధం చేసుకుందాం. ఒక 3 స్పూన్ల నెయ్యి మనకి ఇక్కడ సరిపోతుంది. ఇలా కరిగించి పెట్టేసుకుంటే మనకు లడ్డు కట్టుకునేటప్పుడు ఆ నెయ్యిని వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. వేయించిన అటుకుల్ని ఇలా మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు చక్కెరను కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఇక్కడ షుగర్ పౌడర్ కూడా మనకి రెడీ అయిపోయింది. మనం తయారు చేసుకున్న అటుకుల పౌడరు, షుగర్ పౌడరు, కాచిన నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి అన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని చక్కగా లడ్డూలాగా చుట్టేసుకుందాం. చూసారుగా, అటుకుల లడ్డు ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఈ కృష్ణాష్టమికి ఈ అటుకుల లడ్డూని తయారు చేసి చిన్ని కృష్ణుడికి నివేదించండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో నాకు షేర్ చేయండి. Don't forget to like, share and subscribe to my channel. Thanks for watching.